తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా మంది అంటే పాత వాళ్ళు సుధీర్ గారు కావచ్చు, అంతకుముందే చంద్ర గారు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు సుధీర్ గారు, తర్వాత అభి గారు, ఇలా కొంతమంది వెళ్ళిపోయారు కంప్లీట్గా. అసలు జబర్దస్త్ వదిలేశారు. తర్వాత సీను గారు కంప్లీట్గా వదిలేశారు. మీకు ఇష్టమైన సుధీర్ గారు కూడా అసలు కంప్లీట్గా కనిపించట్లేదు. ఇక్కడ కనిపించట్లేదు, శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా కనిపించట్లేదు. అంటే దానివల్ల ఏమన్నా రేటింగ్స్ తగ్గిన అట్లా ఏమన్నా అనిపిస్తుందా అండి? ఆ సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఒకటేనండి, మీరు నాకు సంబంధించినంత వరకు ఏవైనా అడగండి, నేను చెప్తా. ఇంకెవ్వరి గురించి నేను మాట్లాడినండి. అంతేనా? మంచిగాను మాట్లాడను, చెడుగాను మాట్లాడను. మంచిగా కొంతవరకు నాతో కనెక్ట్ అయిన విషయాలు నేను మాట్లాడతానేమో కానీ వాళ్ళ పర్సనల్ డెసిషన్స్, వాళ్ళ పర్సనల్ పర్సనల్ దేని గురించి నేను మాట్లాడినండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు మాట్లాడినా ఇంటర్వ్యూస్ మీరు ఏదైనా తీసుకుని చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు దానివల్లే నాతో చాలా విషయాలు షేర్ చేసుకుంటారండి. ఓకే, ఈయన వాళ్ళు వీళ్ళని కాదండి, వాళ్ళ పర్సనల్స్, చాలా పర్సనల్స్ కూడా నాతో షేర్ చేసుకుంటారు. బికాస్ ఇంద్రజ దగ్గర చెప్తే ఇలా విని ఇక్కడికి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడికి రాదు, బయట నుంచి రాదు. నాకు తెలియదని చెప్పను, తెలిసినా చెప్పను. ఎంత క్లియర్గా చెప్తున్నారు, తెలిసినా చెప్పను అని. చెప్పనండి, ఎందుకంటే అది కాదు కదండి నా పని. ఓకే, మీరు నా గురించి ఏమైనా అడగండి, అండ్ నా పర్సనల్లో అడగండి, నా ప్రొఫెషనల్ అడగండి, అండ్ పర్సనల్లో కూడా మా ఆయనకి సంబంధించి ఓన్లీ ఆయన వరకే అయితే కూడా నేను మాట్లాడను. నేను ఆయనకు సంబంధించి ఏమైనా అడుగుతారా చెప్తాను. ఇంకా మా పాపను కూడా కలుపుకుంటాను. తన 9th స్టాండర్డే అయినా కానీ తనకి సంబంధించి తన పర్సనల్ కూడా నేను మాట్లాడినండి. ఓకే, అది నా పాలసీ. ఓకే, పోనీ వాళ్ళు వెళ్ళిపోయినందుకు మిస్ అవుతున్నారా మీరు? ఎందుకంటే మీతో చాలా బాండింగ్ ఉంటుంది. అబ్సల్యూట్లీ కదా, విపరీతమైన బాండింగ్. అబ్సల్యూట్లీ సిద్ధు ఒక ఎపిసోడ్ చేసాం ఎక్స్ట్రా జబర్దస్త్లో. రామ్ ప్రసాద్ గారు చాలా, అది బాగా ఈ మధ్య ట్రెండింగ్ అండి. అది మీరు రామ్ ప్రసాద్ గారు చేసింది, వీళ్ళు లేకపోవటం అది కాదు నేను అంటుంది. వాళ్ళు లేకపోతే మీరు మిస్ అవుతున్నారా? ఇది సూపర్. అసలు కాదు, ఆ ప్లేస్ ని మీరు రీప్లేస్ చేసి కాదండి, కాదు, దాని మీద ఒక స్కిట్ చేశారు ఎక్స్ట్రా జబర్దస్త్లో. ఓకే, ఆయన లేకపోవడం వల్ల రామ్ ప్రసాద్ గారు ఎలా ఒంటరివాడు అయిపోయాడన్న దాని మీద ఒక స్కిట్ చేశారు. అప్పుడు ఆయన కెవ్వు కార్తిక్ అనే పర్సన్ ఇట్లా అలా స్పెక్స్ తీసుకుని ఇట్లా పెట్టుకున్న, ఐ వాజ్ లైక్, నాకు ఇంకా ఆపుకోలేకపోయాను. నేను ఏడిపోయితే నాకు నిజంగా అండి, నాకు అలా అంత ఎమోషనల్ అయ్యే పర్సన్, చాలా ఎక్కువ చూపించే పర్సన్ కాదు, అవుతాను బట్ అది పబ్లిక్లో అంత చూపించే పర్సన్ అయితే కాదు. కొంచెం అరే అందరు చూస్తున్నారన్న ఫీల్ ఉంటుంది, కానీ అప్పుడైతే మాత్రం తట్టుకోలేకపోయాను నేను. అది ఎంత మిస్ అయ్యారు, అక్కడే చూపించేశానని ఇండైరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నాకు సిద్ధు అంటే చాలా మిస్ అయ్యాను. అంటే తను అట్లా పిలుస్తారా మీరు? సిద్ధు అని, సో సుధీర్ని. అదే నాకు అర్థం కాలేదు ఫస్ట్, తర్వాత ఇప్పుడు అర్థమైంది. ఓకే, తను మామూలుగా అందరూ సుధీర్ అని పిలుస్తారు, మీరు ఒక్కళ్ళే సిద్ధు అని పిలుస్తారు? అలా కాదండి, వారు ఒకరోజు వాళ్ళ అక్కయ్య వాళ్ళు ఒక SDC, అదే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్కి వచ్చినప్పుడు షీ సెడ్ దట్ ఇంట్లో మేము సిద్ధు అని పిలుస్తాము అనేసి చెప్పారు. ఓహో, సో అప్పటి నుంచి ఆయన కూడా కామెడీగా కొన్నిసార్లు నన్ను రాజీ అంటారు, అంటే మా ఇంట్లో నన్ను అలా పిలుస్తారు మిమ్మల్ని. సో ఊరికే కామెడీగా అది అలా అలవాటు పోయింది. నాన్న అని పిలుస్తారు మీరు, అమ్మ అంటాడు తను. చాలా బాగా అనిపిస్తుంది, అంటే మీ బాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది అసలు. దట్స్ బికాస్ ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి అండి, అదేం యాక్టింగ్ కాదు, కెమెరా కోసం మనం చేసింది అయితే కాదు. అందరితో ఉండరు కదా అట్లా, ఒకరిద్దరితోనే మీరు ఉంటారు అట్లా? లేదండి, యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఎవరి మీదైనా అంతే ఒక మదర్లీ ఫీల్ అనేది నాకు ఎప్పుడు ఉందండి. బట్ ద థింగ్ ఈస్, ఈయన కొంచెం స్పెషల్ అనుకోండి, దట్స్ చాలా స్పెషల్ బాండింగ్ అనమాట. కొంతమంది అయితే అంటుంటారు ఏజ్ దగ్గర ఉంటుంది ఇద్దరిది, అమ్మ కొడుకు. ఆయనకి నాకు 8 years అండి, 7 to 8 years డిఫరెన్స్. దగ్గరగా ఉంటుంది ఏజ్, అయినా కూడా అమ్మ కొడుకులా భలే ఉంటారు ఇద్దరు. బాగుంటుందండి, మీరు కూడా ఎవరి చేతనైనా అమ్మ అని అనిపించుకోండి, చాలా బాగుంటుంది. వేరే ఏ పదం కన్నా కూడా మేడం, అక్క, తొక్క, పేర్లు ఇవన్నీ తీసేస్తే అమ్మా అని ఎవరైనా పిలిస్తే చూడండి, అది చాలా బాగుంటుంది, గమ్మత్తుగా ఉంటుంది వినడానికి.
యా సూపర్ అసలు. తర్వాత ప్రవీణ్ విషయంలో కూడా ప్రవీణ్ అసలు ఒకడు, మీరు దేవుడిచ్చిన అమ్మనేమో నాకు దేవుడిచ్చిన కొడుకు అనుకోండి. అంతే కదండి, చిన్న పిల్లడు, మంచి చిన్నోళ్ళండి, మంచి బాగా ఏమంటారు, ఒక లోన్లీగా ఫీల్ అయ్యే ఒక పర్సన్. నాకు అమ్మలేదు కదా అన్న లోటు ఎక్కువగా ఫీల్ అయ్యే ఒక పిల్లోడు. అది నాకు చాలా బాధేస్తుంది అనమాట. అలా ఎప్పుడు అనుకోవద్దురా, ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. మీరిద్దరు కలిసి ఒక స్కిట్, ఒక పాటలో చేశారండి, ఎంత బాగుందో. లేదు, అది స్కిట్టేనా, మదర్స్ డే సెలబ్రేషన్ లో అమ్మకు ప్రేమతో. సో అది చాలా బాగుంటుంది అసలు, అది ఎంత బాగుంటుందో. అది ఈ గుర్తొస్తే. ప్రవీణ్ కూడా అంతే ఎఫెక్షన్ గా ఉంటారు. నాకు కాల్ చేస్తుంటారు, అమ్మాయి ఎలా ఉన్నారు, వచ్చారా, అది ఏదని చెప్తుంటారు. నేను కూడా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కాల్ చేయడం, ఎలా ఉన్నారు. గిఫ్ట్ ఇచ్చారంట, పెద్ద గిఫ్ట్ తనకు. పెద్ద గిఫ్ట్ అంతా లేదండి, ఒక వాచ్ ఇచ్చాను అంతే. వాచ్, తర్వాత కార్ కొనుక్కున్నప్పుడు ఆ సిస్టమ్ అండి అంతే, లోపల మనకు టేప్ రికార్డర్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా, అది చేయించుకోనానా అని చెప్పేసి డబ్బు ఇచ్చాను అంతే. ఏదైనా కూడా అండి, ఇష్టమైన వాళ్ళు ఇస్తే గిఫ్ట్ వేరే ఉంటుంది. సరే, ఇంతకీ మీ పెద్ద కొడుకు ఎప్పుడు పెళ్లి చేయబోతున్నారు చెప్పండి. నేను చెప్పాను కదండి ఇందాకే, ఎవరి పర్సనల్ గురించి నేను. మీ అబ్బాయి పెళ్లి కోసం అడిగితే కూడా పర్సనల్, అది ఆయన పర్సనల్ అండి. రేపు నా కూతురికే నేను అదే చెప్తున్నాను, నీ పెళ్ళికి నాకు చెప్పి పిలవమ్మా అని చెప్తున్నాను. ఇదేంటండి? అవునండి, వాళ్ళే వచ్చి అమ్మ చూసి పెట్టంటే అది వేరండి. ఓకే, లేకపోతే మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అంతేలేండి, నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా. మన జనరేషన్కి కూడా అవకాశం ఇచ్చి ఉండాలి, వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనమే తీసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కైనా ముందుగా మనం చెప్పేయాలి, మన మర్యాద మనం కాపాడుకోవడం. మీరు ఛాన్సెస్ అన్నారు, మీ ఇద్దరిలో, మీ హస్బెండ్ మీరు ఇద్దరిలో ఎవరు ప్రేమించారు, ఎవరు ప్రేమించాల్సి వచ్చింది? అలాగంతా ఏం లేదండి, ఇద్దరు బాగా అండర్స్టాండ్ చేసుకున్నాము, బాగా 6 years పట్టు బాగా తెలుసు ఇద్దరు. ఓకే ఓకే. సో ఆయనకి మా ఫ్యామిలీ తెలుసు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటన్నది తెలుసు. ఎందుకంటే ఇద్దరు సిస్టర్స్కి. మీకు అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? అప్పుడు అన్నీ చేసేసాను కదండి ఇప్పుడు. అదే అప్పట్లో సిస్టర్స్ అన్నీ మీరే. మరి లేకపోతే చదువు మానుకొని ఎందుకు రావాలండి? మనం పని చేస్తేనే ఫ్యామిలీ కొంచెం సెటిల్ చేయగలుగుతామన్న ఒక దాని మీదే కదండి. సో వాళ్ళందరికీ సెటిల్ చేసేది అవన్నీ కూడా ఆయనకి తెలుసు, ఆయన ఇంటికి సంబంధించినంత వరకు కూడా నాకు తెలుసు. సో బేసిక్గా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇంకా నీకు ఎవరు దొరకరు, నాకెవరు దొరకరు, రా ఇద్దరు చేసుకుందాం. ఇంకా చెప్పారండి అసలు, సూపర్. మీరు అంతే కదండి, సార్ చూడాలి, బాగుంటుంది ఎట్లా చెప్తారు. అంతే కదండి, సూపర్. అసలు ఎక్కడ పరిచయం ఇద్దరికి? అది కామన్ ఫ్రెండ్స్ అండి, కామన్ ఫ్రెండ్స్ తో మేము కూడా కలిసేవాళ్ళం. ఫీల్డ్ సంబంధం లేదు కదా? ఉన్నారండి, ఆయన కొన్ని సీరియల్స్ అయితే చేస్తున్నారు తమిళ్లో, ఆ తర్వాత రైటర్ కూడాను, ఒక 2-3 స్క్రిప్ట్స్ అయితే రాస్తున్నారు, ఆ తర్వాత యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కానీ మెయిన్ అయితే అది కాదండి, మా మావయ్య గారిది బిజినెస్ ఉంది, ఎక్స్పోర్ట్స్. మా బావ ఏమో కాలిఫోర్నియాలో ఉంటారండి, మా ఆయన వాళ్ళ అన్నయ్య గారు కాలిఫోర్నియాలో ఉంటారు. ఆయన అయితే అక్కడ యూరోపియన్ కంట్రీస్ చూసుకుంటారు. మా మావయ్య, మా ఆయన ఇక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండి. అయితే ఆ బండిల్స్ అండి, మెటీరియల్ బండిల్స్, అది కార్గో చేయడం, షిప్మెంట్ చేయడం, అవన్నీ ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఈయన మా మావయ్య గారు చూసుకుంటారు. సో ఇది మెయిన్ చేస్తున్నారు, కానీ ఆయనకి అది ప్యాషన్, మంచి ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంది. అండ్ సో కానీ మేమిద్దరం ఎప్పుడు కలిసి పని చేయలేదు. అదే అడగబోతున్నాను, మేమిద్దరం కలిసి పని చేసి అలా కాదండి, జస్ట్ కామన్ ఫ్రెండ్స్తో అలాగా ఒక ఫ్రెండ్గా పరిచయం అంతే. ఏమైనా మూవీస్ చేస్తున్నారా ఇప్పుడు? ఆఫ్ కోర్స్ అండి, ఒక 2-3 మూవీస్ చేస్తున్నానండి. ఒకటి వచ్చేసి మాచర్ల నియోజకవర్గం అని మన నితిన్ గారు మూవీ, ఆ మూవీ ఒకటి చేస్తున్నాను. ఆ తర్వాత మన లక్కీ మీడియా బెక్కం వేణుగోపాల్ గారిది ఒక మూవీ, తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్లీ తెలంగాణ స్పీకింగ్ లేడీ, ఒక పటేల్ అమ్మ అని ఒక క్యారెక్టర్, అది చేస్తున్నాను. తెలంగాణ మాట్లాడతారా? తెలంగాణ అసలు ఫస్ట్ టైం ఏమో, ఫస్ట్ టైం అండి. సో అదొక మూవీ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక మన కరుణ కుమార్ గారు డైరెక్టర్ ఉన్నారు కదండి, ఆయన పక్కన పేరుగా ఒక గౌతమ్ అనేసి కొత్త డైరెక్టర్ అనమాట. గౌతమ్ కార్తిక్ అని ఇద్దరు డెబ్యూ డైరెక్టర్స్, వాళ్ళతో పాటు ఒక మూవీ
అయితే అది నడుస్తుంది. అలాగే ఇంకా కన్నడ కిషోర్ గారితో ఒక మూవీ యాదగిరి గారు డైరెక్షన్లో ఓకే. అది ఒక మూవీ చేశాను. అది అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇంకా రిలీజ్కి release కూడా సిద్ధం అవుతుందండి. రిలీజ్కి సిద్ధం అవుతుంది. ఇంకొక 2-3 మూవీస్. ఇవన్నీ తెలుగు. అంతా తెలుగే. తమిళ్లో కూడా ఏమన్నా? తమిళ్లో ఒక మూవీ చేస్తున్నానండి. అది జై అని ఒక హీరో ఉన్నారు అక్కడ తమిళ్లో. అది కూడా డెబ్యూ డైరెక్టరే. సో ఆయనది ఒక మూవీ కలెక్టర్ క్యారెక్టర్ అండి. అది అంటే నిజంగానే అలాంటి ఒక కలెక్టరు ఒక విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆవిడ మిస్సింగ్ కేస్ అండి. ఇప్పటి వరకు ఆవిడ ఉందా చనిపోయిందా అన్న వివరం అయితే తెలియలేదు రియల్గా. బట్ ఈ మూవీలో ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని బట్ ఈ క్యారెక్టర్ చనిపోతుంది అనమాట, అంటే చంపేస్తారనమాట. అలాంటి ఒక ఇది అనమాట. ఓకే. ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా మీకు? చాలా ఉన్నాయండి, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. అంటే ఇంతవరకు అయితే పెద్దగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా పెద్దగా ఏం చేయలేదేమో నాకు అనిపిస్తుంది. సో చాలా రోల్స్ ఉన్నాయి డ్రీమ్ రోల్. తప్పకుండా మీరు అనుకున్నవన్నీ చేయాలి త్వరలోనే. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? అందరూ ఇష్టమేనండి నాకు. బికాస్ ఒక్కొక్క మూవీ చూసినప్పుడు ఆ క్యారెక్టర్లో లీనమైపోతాం కదండి. ఇంకా అబ్బా ఈయనే గ్రేట్ అని అనుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ మూవీ వచ్చి ఆ మూవీ క్యారెక్టర్లో ఆ హీరోని చూసినప్పుడు అబ్బా ఏం చేశారండి అని అనిపిస్తుంది. ఎంత బాగా చెప్తున్నారు అసలు. లేదండి అదే నిజం. ఎవరిని వీళ్ళు ఇష్టం వీళ్ళు మాత్రమే నేను చూస్తానన్నంత వర్షిప్ అయితే హీరోయిన్స్ పట్ల కూడా లేదండి. ఇష్టమైన డైరెక్టర్ పోనీ? అంటే కొంతమంది మూవీస్ మనం ఎక్కడో కనెక్ట్ అయిపోతాం కదండి బాగా. నాకు ఏంటంటే ప్రతి ఫ్రేమ్ బ్యూటిఫుల్గా చూపించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఒక డ్రాయింగ్ లాగా చూపించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సో ఆ విధంగా అయితే సంజయ్ లీలా బన్సాలి. తెలుగులో గుణశేఖర్ గారు, ఆయన మూవీస్ ప్రతి మూవీ చూడండి అలా ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీకు అలా ఒక బొమ్మ రాసేసి గీసేసి పెట్టిన ఒక బొమ్మలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకే. మీకు బాగా నచ్చిన మూవీ ఏది? నేను వర్క్ చేసింది కాకుండా రెండు చెప్పండి. నాకు చాలా ఇష్టమైన మూవీ నేను చేసింది సొగసు చూడతరమా అండి. సొగసు చూడతరమా గుణశేఖర్ గారిది. నరేష్ గారు కదండి? నరేష్ గారు, సీనియర్ నరేష్ గారు. అదే. సో ఆ మూవీ నా కెరియర్లో నేను చేశానని చాలా గర్వంగా చెప్పుకునే మూవీ అయితే ఆ మూవీ అండి. నాకు చాలా ఇష్టం అనమాట. మీరు చాలా బాగా కనిపిస్తారు. అవునండి కదా. అవును, గుణశేఖర్ గారు అండ్ మన డిఓపి వచ్చేసి గుణశేఖర్ గారు అండి ఆ మూవీకి. ఓకే, నాకు అంత ఐడియా లేదండి, కొట్టకండి ఇప్పుడు. నాకు నిజంగా తెలియదు ఆయన డైరెక్టర్, కానీ నాకు ఆ మూవీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆ మూవీలో మీరు బాగుంటారు. అఫ్ కోర్స్ యమలీలలో కూడా బాగుంటారు. నేనే చెప్పాను కదా నరేష్ గారని. అవునా? చూడకపోతే ఎట్లా చెప్పాను నేను నరేష్ గారని కదా? అవునా కాదా చెప్పండి. నరేష్ గారు అని చెప్పానా చెప్పలేదా? నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇది డైజెస్ట్ అవ్వండి. మీరిద్దరు యాక్ట్ చేశారు. ఒక్కటి మాత్రం గుణశేఖర్ గారు వినకూడదు, పాప మనిషి చచ్చిపోతాడు. అయ్యో, నేను డైరెక్టర్స్ ఇష్యూలో ఏ మూవీకి ఏ డైరెక్టర్ చాలా పూర్ అండి. నాకు ఇద్దరు తెలుసు, హీరో తెలుసు, హీరోయిన్ తెలుసు, స్టోరీ తెలుసు, అంతే తెలుసు. నాకు నిజంగా ఇష్టమైన మూవీ అండి. ఆ మూవీలో మీరు చాలా బాగుంటారు. ఓకే, నరేష్ గారు అని చెప్పానా లేదా చెప్పండి. మీరు బాగుంటారని చెప్పానా లేదా? మరి అందులో సాంగ్ కూడా బాగుంటుందండి, సొగసు చూడతరం అనే టైటిల్ సాంగ్ కూడా చాలా ఇష్టం. ఏం చెప్పినా హైలైట్ అది పడిపోయింది. ఇంకేం చెప్పినా మీరు వినరు. నేను వినడం కాదు, ఆయన ఇప్పుడు మీరే ఈ బిట్ కట్ చేసి గుణశేఖర్ గారు పంపించేలాగున్నారు. లేదండి ఆ తప్పు చేయను. మీరు యాక్ట్ చేసినవి కాకుండా వేరే మూవీస్ అంటే ఏది ఇష్టం? కలేజా, మహేష్ బాబు గారు. త్రివిక్రమ్ గారిది. మళ్ళీ మీకు తెలియదేమోనని ముందుగా చెప్పేస్తున్నాను. నాకు అక్కడ మహేష్ బాబు, అనుష్క మాత్రమే, వాళ్ళిద్దరే తెలుసు. కానీ నిజంగా మంచి మూవీ అండి, మంచి కామెడీ మూవీ. మహేష్ బాబు గారి డైలాగ్స్ అన్ని పంచులు ఇమ్మీడియట్గా ఒకదాని తర్వాత ఒకటి టప్ 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 అని వేసేస్తారు ఆయన. అంటే ఆ కాన్సెప్ట్ ఒక ఊరికి సంబంధించిన పిల్లల్ని కాపాడే, ఊరు వాళ్ళని కాపాడే, అది ఓకే. మీరు చెప్పండి, మీకు ఎందుకు నచ్చిందో. ఇప్పుడు దేవుడు అనేవాడు ఎక్కడో బయట లేదు, నువ్వే దేవుడు. నువ్వు మంచి అనుకుంటే నువ్వే దేవుడు, మంచి చెయ్యాలనుకుంటే నువ్వే దేవుడు. దేవుడు అనేది ఎక్కడో బయట వెతకాల్సిన అవసరం లేదనేది చాలా లోపల డీప్గా చూస్తే ఫిలాసాఫికల్గా చాలా డెప్త్ ఉన్న మూవీ అండి అది.
బయట అట్లా మీరు చెప్పిన ఈ విషయాలు కనబడతాయి కానీ నిజం అది కాదండి. ఆ మూవీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కడు శివుడే. అంటే అనుకో సామి జరుగుతుంది అంటారు కదండి, అవి మన కోసం కాదండి, ఎదుట వ్యక్తి కోసం. కానీ అది కంప్లీట్గా అనుకోవాలి, గట్టిగా అనుకోవాలి, చాలా గట్టిగా అనుకోవాలి, తప్పకుండా జరుగుతుంది. అది చాలా విషయాలు ఉన్నాయిలేండి, బట్ బయట చూస్తే అది ఫ్రాక్షన్స్ అట్లాగే కనబడతాయి. అది ఈ మూవీయే కాదండి, త్రివిక్రమ్ గారిది మీరు ఏ మూవీ తీసుకున్నా లోపల ఆధ్యాత్మిక విషయం ఒకటి ఉంటుందండి. అదే మెయిన్ పాయింట్ అయి ఉంటుంది. ఆయన ఎంత డీప్ థాట్ ఉన్న వ్యక్తి అనేది చాలా తక్కువ మందికి అర్థమవుతుందండి. ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ కాదండి, వన్ ఆఫ్ ద బెస్ట్ థాట్ ప్రొవోకింగ్ డైరెక్టర్ వీ హ్యావ్ టుడే. త్రివిక్రమ్ గారి మూవీలో ప్రతి మూవీలో కూడా అండి ఎక్కడో ఒక చిన్న ఆధ్యాత్మికమైన ఒక పాయింట్ ఉంటుంది, ఒక ఫిలసాఫికల్ థాట్ ఉన్న ఒక పాయింట్ ఉంటుంది, దాని చుట్టే కథ ఉంటుంది. కానీ ఆ కథ చాలా ఎంటర్టైనింగ్గా, చాలా హ్యాపీగా రన్ అవుతూ వెళ్ళిపోతుంది. బట్ నిజం చెప్పాలంటే అండి అది ఎమోషనల్గా చాలా డీప్గా ఏదో ఒక పాయింట్ టచ్ చేస్తూ వెళ్తుంది.